మరో ప్రధానమైనటువంటి వార్త, అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం చేసిందని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టం రాహుల్ గాంధీ. ఇక మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి, కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన చేసిందంట. లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల సంఘం అంటే ఈసీ భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని అంటే ఎస్ఐఆర్ సర్ వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహమని, ఇందుకు పాల్పడుతున్న వారెవరిని సమయం వచ్చినప్పుడు వదిలిపట్టే విధి లేదని హెచ్చరించారు. పేదల ఓట్ల హక్కును హరించే లక్ష్యంతో ఈసీ అటు భారతీయ జనతా పార్టీతో బహిరంగంగా కుమ్మక్కవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై స్థానిక ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ను దాఖలు చేయాలని రాహుల్కు ఈసీ సూచించింది. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలోనూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వాతంత్ర ఉద్యానవనంలో ఓట్ల దోపిడీని నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలోనూ ఆయన మాట్లాడారు. ఒక వ్యక్తి ఒక ఓటును కాలరాస్తున్న ఈసీ అని చెప్పేసి ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల దోపిడీకి పాల్పడడం ఒక నేరం. మీరు ఈ నేరం నుంచి తప్పించుకోలేరు, డేటాను దాచలేరు. కర్ణాటక ప్రభుత్వం ఈ అక్రమాలపై విచారణ చేపడుతుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటైన ఒక వ్యక్తి ఒక ఓటును ఎన్నికల కమిషన్ కాలరాస్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ ర్యాలీలో మాట్లాడినట్టు. మొత్తం మీద ఇక్కడ బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో రాజ్యాంగమే మార్గదర్శకం అని చెప్పేసి రాజ్యాంగాన్ని చూపిస్తున్నటువంటి బుక్ను చూస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద వ్యవస్థీకృత దోపిడీ అంటే అసలు యాక్చువల్గా అక్రమంగా కాకుండా సక్రమంగా అంటే అధికారికంగా నేరాలకు పాల్పడుతుంది. అధికారికంగా ఈ సవరణ చేసి పేరుతోటి మొత్తం కూడా ఓట్లను తొలగించేసి దోపిడీకి పాల్పడుతోంది అక్కడ భారతీయ జనతా పార్టీ, ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. నిన్న Here are 5 questions to the Election Commission of India. Instead of threatening us, threatening me, answer these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వట్లేదు, తర్వాత ఎందుకు ఓట్లను డిశ్చార్జ్ చేస్తున్నారు? committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? Namaskar. మొత్తం కూడా ఎన్నికల కమిషన్ అక్కడ బీజేపీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. नमस्कार, मैं राजनीतिक परिवार में पैदा हुआ. जब मैं छोटा सा था 1980 में प्रियंका और मैं घर में लेई बनाते थे, रात को निकलकर पोस्टर चिपकाते थे. चुनाव समझता हूँ. 20 साल से मैं स्वयं चुनाव लड़ रहा हूँ. पोलिंग कैसे होती है, पोलिंग बूथ कैसे मैनेज किया जाता है, वोटर लिस्ट, फॉर्म 17, ये सब मैं गहराई से समझता हूँ. कुछ समय पहले हमें दाल में काला लगा. चुनाव के नतीजे आते थे, मूड एक तरीके का होता था, रिजल्ट दूसरे तरीके का. मुझे याद है उत्तराखंड में हम चुनाव हारे. ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏం కథ అనే విషయాన్ని అక్కడ రాహుల్ గాంధీ వివరిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఇక్కడ ఎన్నికల అంటే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో నిర్వహించినటువంటి ర్యాలీలో నిన్న మాట్లాడిండు బెంగళూరులో. మొత్తం మీద అది వ్యవస్థీకృత దోపిడీ అని చెప్పేసి రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు.